వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మరో 2 హామీలను ప్రజలకు ప్రకటించే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని ఆయన ఇంద్రవెల్లి వేదికగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 500కు గ్యాస్ సిలిండర్, అలాగే దాంతోపాటు మరొక పథకాన్ని కూడా అమలు చేసే అంశాన్ని రేవంత్ రెడ్డి ఈరోజు ఇంద్రవెల్లి సభా వేదికగా ప్రకటించబోతున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దళిత గిరిజన దండోరా పేరుతో ఇంద్రవల్లిలో ఆయన మొదటి భారీ బహిరంగ సభను నిర్వహించి విజయవంతం చేశారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్లో ఒక ఊపు రావడం, ఆ తర్వాత తాజాగా పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మొదటి భారీ బహిరంగ సభను సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి ఇంద్రవల్లిలోనే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే లోక్సభ ఎన్నికల ప్రచార పర్వాన్ని కూడా ఆయన ఈ సభతోనే ప్రారంభించబోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగం పైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ 2 హామీలకు సంబంధించి నిర్ణయాన్ని ప్రకటించడంతో పాటు రాజకీయంగా చాలా తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పైన, బీజేపీ పైన ఆయన విరుచుకుపడబోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని జోష్ నింపేలా ఆయన ప్రసంగం, సభ ఉండబోతుంది. సభను భారీ ఎత్తున నిర్వహించడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులంతా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో జనాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ నిన్న ఎమ్మెల్యేగా అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా తన ఇంట్లో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ట్రాప్లో పడొద్దు అంటూ ఆయన చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలకు చెప్పారు. ముఖ్యమంత్రితోనూ అలాగే ప్రభుత్వంతోనూ ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా అది తెలిసి చేసేలాగా, కార్యకర్తలకు అలాగే మీడియాకు తెలిసి చేసేలాగా చేయాలని ఆయన చాలా స్పష్టంగా సూచనలు చేశారు. ఒకవేళ సీఎంను కలిసినా కూడా అభివృద్ధి పనుల కోసమో ఇంకో దానికోసమో కాంగ్రెస్ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆయన తన ఎమ్మెల్యేలకు సూచించారు. అలాగే ఎమ్మెల్యేలు ఎవరు అధైర్యపడదు, ఖచ్చితంగా వచ్చేసారి అధికారంలో కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా ఉంటుందా అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిద్దాం, పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలుచుకునేలాగా ప్రయత్నం చేద్దాం అనేది కేసీఆర్ మాట. మా ఎమ్మెల్యేలకు ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నిన్ను కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఫిరాయింపులకు సంబంధించి అధిష్టానం నుంచి మాకు డైరెక్షన్స్ ఉన్నాయి, ఇప్పటికిప్పుడే ఏ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకోవద్దని అధిష్టానం సూచించింది. అందుకోసమే మేము ఎమ్మెల్యేలు ఎవరిని చేర్చుకోవట్లేము. ఒకవేళ మా గేట్లు ఓపెన్ చేస్తే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ షబ్బీర్ అలీ కొన్ని కామెంట్ చేశారు. అలాగే ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ కామెంట్లు చేస్తుంది, ఎలా పడగొడతారో చూస్తాము, మేమేమో చేతులు ముడుచుకొని కూర్చోలేదంటూ కూడా షబ్బీర్ అలీ స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ, అలాగే ఎక్స్ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో వాటి గురించి, అలాగే షబ్బీర్ అలీ కామెంట్స్ గురించి ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బాలరాజు గారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. బాలరాజు గారు, ఏంటి మొత్తానికైతే కేసీఆర్ గారు బయటకు వచ్చారు, లేదా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు, దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళలో కొంత ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కేసీఆర్ మాటలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలలో కొంత విశ్వాసం కలిగించే అవకాశం ఉందా? ఏ రకంగా వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంది? సరే, ఒకవైపు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంను కలవడం, దాని మీద కొంత రాజకీయ దుమారం రేగడం, భవిష్యత్తులో కూడా ఇంకా చాలామంది వస్తారనడం, గేట్లు బార్లా తీస్తామనడం, రకరకాల కామెంట్లు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో పనిచేయబోతున్నారా? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అదేవిధంగా బిగ్ టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి, మరి అలా ప్రతిపక్ష నాయకుడిగా గజ్వేల్ ఎమ్మెల్యే గెలిచి, మరి ఏదైనా అనివార్య కారణాల వల్ల కొన్ని దెబ్బ తగలడం, తదనంతరం హాస్పిటలైజ్ కావడం, తర్వాత ఆపరేషన్ చేసుకొని సక్సెస్ కావడం ఆ భగవంతుని ఆశీర్వాదంతో, మరి నిన్న ప్రమాణ స్వీకారానికి మేము కూడా వెళ్ళడం జరిగింది. అదే తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల కోసం ఎటువంటి పాత్ర నిర్వహించాలనేటువంటి సమాలోచనలు పార్టీలో జరిగినాయి, పార్టీ ఎమ్మెల్యేలతో, పార్టీ ముఖ్య నాయకులతో జరిగినవి. ఆ క్రమంలోనే కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం అంటే దేశంలో అనేక రాష్ట్రాల డిమాండ్లు ఉన్న 18 రాష్ట్రాల డిమాండ్ ఉన్నవి. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరి సహకారంతో సాధించిన తీరు ఏదైతే ఉందో వారికి రాజకీయ అనుభవానికి, వారి రాజకీయ చాణక్యతకు నిదర్శనం. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ అధినేతగా ఇలా మాకు ఏదైతే బయటికి రావడం, ఆరోగ్యం కుదుటపడడం, ఇవన్నీ కూడా మాకు మంచి పరిణామాలుగా భావిస్తా ఉన్నాం.
వారి యొక్క ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం 1985 నుంచి నేటి వరకు సుమారు 40 సంవత్సరాలుగా అనేక హోదాలలో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి, పార్టీని నడిపించిన అనుభవం ఉంది కాబట్టి, పార్టీని అధికారంలో తీసుకొచ్చిన అనుభవం ఉంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని అనేక వ్యూహాల మధ్యన అంటే ఇక ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే ఆ రోజు జాతీయ స్థాయిలో రాజకీయాల్లో అనేక రకాల మార్పులు ఉండే ఆ పరిణామంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి అభివృద్ధి పదం నడిపిన నాయకుడిగా ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా మా అసెంబ్లీకి రావడం, ప్రమాణ స్వీకారం చేయడం, మా ఎల్ఓపి బాధ్యతలు తీసుకోవడం ఇవన్నీ కూడా మా పార్టీలో మా పార్టీ కార్యకర్తలకు, మా పార్టీ నాయకత్వానికి, మా పార్టీ ఎమ్మెల్యేలకు శుభపరిణామం మొదటి పాయింట్. అదే క్రమంలో ఇలా ప్రతిపక్ష నాయకుడిగా రేపు డెఫినెట్ గా ప్రభుత్వానికి డెఫినెట్ గా సంధిస్తాం. ఎందుకంటే 6 నెలల సమయం కావాలని కోరినప్పటికీ, 6 నెలల సమయం ఇవ్వాలని మేము అనుకున్నప్పటికీ, స్థానికంగా ఇప్పుడైతే ప్రస్తుత సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇలా రైతు భరోసా నిధులు మరి అన్ని ఎకరాలకు ఇంకా వరకు విడుదల కాలేదు. అదేవిధంగా ఆ రైతు రుణమాఫీ సంబంధించి వాళ్ళు డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం రోజు చేస్తామని చెప్పినారు. ఇంతవరకు ఆ మాట అమలు నోచుకోలేదు. అదేవిధంగా గ్యారంటీలు ఏదైతే ఉన్నారో మరి మొదటి క్యాబినెట్ లో చట్టబద్ధత తీసుకొస్తామన్నారు. ఇంతవరకు చట్టబద్ధత కాలేదు. అదే క్రమంలో ఈ 6 గ్యారంటీలలో 13 అంశాలు పెట్టినారు శ్రీనివాస్ గారు. ఆ 13 అంశాలు ఓన్లీ 2 అంశాలు మాత్రమే ఇలా అమల్లోకి తీసుకొచ్చినారు తప్ప ఆ అమల్లోకి తీసుకొచ్చిన అమల్లో కూడా చాలా ఇవాళ ఇబ్బందులు గురైతా ఉన్నారు. ఇలా ఆటో కార్మికులు సార్ నిన్ననే సెక్రటరియట్ ఎదుట ఒక ఆటో కార్మికుడు తన ఆటోని తగలబెట్టుకోవడం జరిగింది. మరి ఇలా సుమారు 12 నుంచి 13 మంది ఆటో కార్మికులు ఈ 50 రోజులలో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మా జీవన గడుస్తలేదు, మాకు ఇబ్బందులు అవుతా ఉన్నవి, ప్రభుత్వం మాకు కూడా 12,000 ఇస్తానని చెప్పిందని చెప్పేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. శ్రీనివాస్ గారు బిగ్ టీవీ ద్వారా ఇలా ప్రజలకు మనం చేరవేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో ఎలక్షన్ సమయంలో ఆ హామీలన్నీ అమలు చేయాలని చెప్పేసి మేము ఇలా బిగ్ టీవీ ద్వారా ఆ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు కూడా 2 హామీలు ప్రకటించే అవకాశం ఉన్నట్టుంది. బాలాజీ గారు మాట్లాడదాము. ఇంకోటి ఏంటి, కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దంటూ ఎమ్మెల్యేలకు ఏదో కొంత దిశానిర్దేశం ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినట్టున్నారు కేసీఆర్ గారు. అది ఆగుతుందా? గతంలో సరే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నారు, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నారు, సిపిఐ నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నారు, ఇంతమందిని చేసి ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మీరు వాళ్ళ ట్రాప్లో పడొద్దు వీళ్ళ ట్రాప్లో పడొద్దు అంటే వాళ్ళు వింటారా? అవుతుందా? ఆపగలుగుతారా? నేనేమన్నంటే సార్, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేయడం కోసం, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినారో గతం అంతా గుర్తుంది. అదే కాలంలో 2014లో మాకు 63 స్థానాలు వచ్చినాయి. ఏదైతే ఈ రోజు వీళ్ళకి 64 స్థానాలు వచ్చినాయో మాకు 63 స్థానాలు వచ్చినాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పరిస్థితులలో మేము ఆ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు మా దాంట్లో చేర్చుకున్నాం. తెలంగాణ స్థిరత్వం కోసం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం చేర్చుకున్నాం. అదే క్రమంలో ఇవాళ వీళ్ళకు కూడా 64 వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు ముఠా తగాదులు, గ్రూప్ తగాదాలు, ముఖ్యమంత్రిని నన్ను చేయలేరు అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే దావోస్ పర్యటనకి వెళ్ళారో నేను రెవెన్యూ శాఖ మంత్రి, నేనే నెంబర్ 2 అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పినారు. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి నాకు రాలేదనే ఒక బాధ కోమరెడ్డి వెంకరెడ్డిలో ఉన్నది. అదేవిధంగా నేను అనేక రోజులుగా నేను పార్టీకి సేవ చేస్తా ఉన్నా, నేను పాదయాత్ర చేసిన, నేను డిప్యూటీ సీఎం అయినా, నేను ముఖ్యమంత్రి కావాలని ఆలోచన వారిలో ఉంది. బాలాజీ గారు, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి పైన లేకపోతే పార్టీలో వ్యవహారాల పైన, మంత్రి పదవుల పైన, ఇంకో దానిపైన ఎక్కడైనా ఒక క్రాస్ కామెంట్ మీరు గమనించారా, చూసారా? అట్లాంటిది ఏమైనా కనిపించిందా, వినిపించిందా? సార్ నెంబర్ 2 స్థానం నేనే అనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి నేనే నెంబర్ 2 అనే ఆలోచన వాళ్ళ పార్టీలో ప్రోటోకాల్ ప్రకారం చెప్పారు ఆయన. రెవెన్యూను హోమో ఏదో ప్రోటోకాల్ ప్రకారం అది నెంబర్ 2 నెంబర్ 3 మామూలుగా మాట్లాడే అంశమే కదా. అదే దాన్ని వేరే కోణంలో చూస్తే ఎట్లా సార్? కోణం వేరైనా పత్రికల్లో వచ్చే ప్రచారం ఏంటి, మీడియాలో వచ్చే ప్రచారం ఏంటి? ఒకవైపు డిప్యూటీ సీఎం వారి సతీమణి నిన్న నందిని గారు వాళ్ళు ఖమ్మం సంబంధించిన పార్లమెంట్ కు వాళ్ళు పోటీ చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ లో తను మాట్లాడితే ఏం చెప్పింది సార్? నేను అన్నది కాదు కదా సార్, డిప్యూటీ సీఎం మినిస్టర్ సంబంధించిన డిప్యూటీ సీఎం వాళ్ళ మిస్సెస్ చెప్పినారు ఏమని, మా భర్తకి ముఖ్యమంత్రి పోస్ట్ వస్తే బాగుండు, చాలా కష్టపడ్డారు, నాకైతే ఆ బాధ ఉందని చెప్పుకుంటూనే కేసీఆర్ గారు వీళ్ళు తిరుగుతా ఉన్నారు కదా. కేసీఆర్ గారిని ప్రేజ్ చేసి తను మంచి అద్భుతమైనటువంటి ప్రగతి భవన్, ప్రజాభవన్ కట్టినారు ప్రజా పరిపాలన కోసం అని చెప్పేసి వాళ్ళే ప్రేజ్ చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళ భార్యలేమో కేసీఆర్ గారిని ప్రేజ్ చేస్తా ఉన్నారు, వాళ్ళేమో రాజకీయం కోసం కేసీఆర్ గారిని. మీకు ఆ కోణంలో అనిపించుంటది, ఆమె పొగిడిన కోణంలో అనిపించుంటది. చూద్దాం. రైట్, హర్షవర్ధన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. హర్షవర్ధన్ రెడ్డి గారు, ఏంటి కేసీఆర్ నిన్న ప్రమాణం చేశారు, సరే ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు, రేవంత్ రెడ్డికి ఎదురుగా నిలబడే ఛాన్స్ లేదు, రకరకాల కోణాల్లో మాట్లాడారు. కానీ ఆయన యాక్టివ్ అవుతున్నారు. నేను అసెంబ్లీకి వస్తాను, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటాను, ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఆయన చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలను గైడ్ చేస్తున్నారు, కాంగ్రెస్ టాప్లో పడొద్దని కొంత వాళ్ళకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు, శ్రేణులకు అంతా ధైర్యం నూరిపోస్తున్నారు, యాక్టివ్ అయిపోయారు.
ఇప్పుడు శ్రీనివాస్ గారు, మా కాంగ్రెస్ పార్టీ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి రావాలనే కోరుకుంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సమావేశాల్లో ఆ మాటలు చెప్పారు. ఇగో మీకు సమయం ఇవ్వడం కాదు, మీరు గతంలో మా గొంతులు నొక్కిండ్రు మాట్లాడనివ్వకుండా అసెంబ్లీలో, కానీ మేము మీకు ఎంతసేపు మాట్లాడినా సమయం ఇస్తాము. మీరు మాట్లాడేదే కావాలి మాకు. మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే గతంలో మంది గొంతులు నొక్కిన మీరు, మీకు ఎంత స్వేచ్ఛ కల్పిస్తున్నామో మా ప్రజలే గమనించారని రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. ఇక కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు, రేవంత్ రెడ్డి గారిని ఆ అసెంబ్లీలో ఊహించుకోరని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అనలేదు, ఎవరో అక్కడక్కడ అంటుండొచ్చు. కానీ ఒక విజ్ఞత గల రాజకీయవేత్తగా, ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా, నిజంగానే రాజ్యాంగము ఈ దాని మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారు రావచ్చు అసెంబ్లీకి. సరే, గత నెల 2 నెలలుగా వారికి ఆ కాలు నొప్పి కారణంగా వారు అస్వస్థతకు గురి కావడం వల్ల రాలేకపోయి ఉండొచ్చు. నిన్న రావడం శుభపరిణామమే. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ మీరు ఎక్కడైనా చూడండి, ప్రతిపక్షం గట్టిగా ఉండాలనే కోరుకుంటుంది, లేదా ప్రతిపక్షం నుంచి గట్టి సవాల్లో సూచనలు రావాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో భిన్నంగా మా రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పిండు, మీరు ఏం మాట్లాడతారో మేము వింటాం, ప్రజలకు ఉపయోగపడేటివి స్వీకరిస్తాం, లేదా మీరు వ్యంగ్యాలు మాట్లాడితే అది ప్రజలే గమనించి తిరస్కరిస్తారని కూడా చెప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆ క్వశ్చనే లేదు, కేసీఆర్ గారు వస్తారా రారనేది ఆయన విజ్ఞత. వచ్చిండు నిన్న, మళ్ళీ కొంత అసెంబ్లీ సమావేశాలప్పుడు ఒకసారి ఆడ చూడాలి, అప్పుడు చర్చిద్దాం. అదేవిధంగా దిశానిర్దేశం, ఎగ్జాక్ట్లీ ఎవరైనా కూడా పార్టీ కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు, పార్టీ లీడర్లతో మాట్లాడేటప్పుడు దిశానిర్దేశం చేస్తారు, దానిలో భాగంగానే చేసి ఉండొచ్చు. కానీ ట్రాప్లో పడొద్దు, ఇవన్నీ కూడా పడే వాళ్ళని ఎవరు ఆపలేరు సిరన్న. ఎందుకంటే మీరు పడేస్తున్నారా? మీరు పడేస్తున్నారా? మీరు ఆ ప్రయత్నంలో ఉన్నారా? మీరేమన్నా గాలం వేస్తున్నారా? మీరేమన్నా ప్రలోభాలు, మీరేమన్నా ఇంకేదన్నా? గతంలో బీఆర్ఎస్ చాలా చేసిందని మీరు అన్నారు, మీకు అంతా తెలుసు అక్కడ ఏం జరిగిందో, మీకు కూడా అవకాశం వచ్చింది కదా ఇప్పుడు. సిరన్న, నేను మన దగ్గరనే మన డిబేట్లో చాలాసార్లు చెప్పిన, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. గతంలో కాంగ్రెస్ నుంచి ఎంతమందిని లాక్కున్నప్పటికీ, టీడీపీ నుంచి లాక్కున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా హైకోర్టుకు వెళ్ళిండ్రు, విలువల గురించి చాలా స్పష్టంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఖచ్చితంగా దానికే ప్రాధాన్యత ఇస్తాడు. 64+1 65 సీట్ల అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకొకటి, మీరేమైనా ప్రయత్నం చేస్తున్నారని మీరు అడుగుతున్నారు, మేమేమీ చేయట్లేదు. మీరు చూడండి, నిన్న మల్లారెడ్డి గారి స్టేట్మెంటే చూడండి. మా స్టేట్మెంట్ ఉందా మల్లారెడ్డి గారు రండి ముఖ్యమంత్రిని కలవండి అని ఎవరైనా ఇచ్చినట్టు? కాదే, మల్లారెడ్డి గారే ఇచ్చారు స్టేట్మెంట్. ఎస్, ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి, ముఖ్యమంత్రిని కలవడం మా ఎమ్మెల్యేలుగా మా బాధ్యత, మా అభివృద్ధి, మా కాన్స్టిట్యున్సీ గురించి వారితో కాక మరి ఎవరితో చర్చిస్తాం అన్నాడు. అంటే ఈరోజు మొన్నటిదాకా మంత్రులుగా పనిచేసిన వాళ్ళే ముఖ్యమంత్రి విలువ, ముఖ్యమంత్రి ద్వారా నియోజకవర్గానికి నిధులెట్ట తీసుకోవాలనే విలువ గమనించి వస్తున్నారు. ఇది కేసీఆర్ గారు పాటించలే. కేసీఆర్ గారు కూడా గతంలో ఇట్లే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆహ్వానించి మీకున్న ప్రాధాన్యతలు ఏంటి కాన్స్టిట్యున్సీలో, కాన్స్టిట్యున్సీ మీన్స్ ప్రజలు కదా శ్రీనివాస్ గారు, ప్రజలకు ఏం కావాలి చెప్పండి అయ్యా అని కాన్స్టిట్యున్సీ వాళ్ళని పిలిస్తే జనం హర్షిస్తుంది. ఆ రోజు కాన్స్టిట్యున్సీ వాళ్ళనే కాదు, సొంత పార్టీ ఇన్ఛార్జీలను కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను వీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ ఎమ్మెల్యేగా ఒక 1 year కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిండు ఆల్మోస్ట్. ఆ 1 yearలో అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు, అప్పటిదాకా గెలిచినటువంటి జూపల్లి కృష్ణారావు గారు. అంటే ఒకవైపు ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎమ్మెల్యేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆ ఎమ్మెల్యేకు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం పోనీ ప్రతిపక్షం వాళ్ళంటే నువ్వు చూడవు, మీ పార్టీ అభ్యర్థి గతంలో మంత్రి చేసి ఓడిపోయారు జూపల్లి కృష్ణారావు పిలిచన్నా, అరే కొల్లాపూర్కి ఏం కావాలరా బాబు, కొల్లాపూర్కి ఏం అడగదలుచుకున్నాం కూడా అనలే. అంటే అటు స్వపక్షానికి విపక్షానికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు. ఇంకా వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఎన్ని గంటలు ఆయన నిల్చుంటున్నాడో తెలుసా సెక్రటరీలో శ్రీనివాస్ గారు? కూర్చోవడం కాదు, కుర్చీలో నిల్చొని వందల వేలాది మందిని గంటల తరబడి నిల్చొని పలకరిస్తూ ఆప్యాయంగా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాలు తీసుకొని కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కు నేనే పరిచయం అయిన శ్రీనివాస్ గారు. నేను ఒక రోజు పోయినప్పుడు నాకు కూడా ఒక పంచాయత్ సెక్రటరీ నా ముందుంది, శ్రీలత అనే అమ్మాయి.
ఆ అమ్మాయి ఏదో బాధ చెప్పుకుంటే ఆమె రిప్రజెంటేషన్ ఇచ్చింది, ఆయన ఎండార్జ్ చేసిండు. మరుసటి రోజు పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారి దగ్గర నుంచి ఆ అమ్మాయి కోరుకున్నటువంటి ఆశపడ్డటువంటి ఒక ప్రొసీడింగ్ రావడం జరిగింది. నేను ఇంకొకటి కూడా చెప్తా, బుర్రా వెంకటేశం అని మా ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కొంతమంది మ్యాథమెటిక్స్ ఫోరం టీచర్లు మేము మ్యాథమెటిక్స్ ఫోరం మీటింగ్లు పెట్టుకుంటామని సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తే మరుసటి రోజు దేవసేన మేడం, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కాదు ఆమె, మా కమిషనర్, థర్డ్ స్టెప్ అది, ఆమె దగ్గర ప్రొసీడింగ్ కనబడ్డది, నేనే వెళ్ళినా. సో ఇంత వేగంగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి హర్షవర్ధన్ రెడ్డి గారు, సరే ఇప్పుడు కలవడము, వినవించుకోవడాలు, అభివృద్ధి పనులు ఇవన్నీ ఓకే, కానీ ఏంటంటే కలిసిన తర్వాత కాంగ్రెస్ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది, లేకపోతే ఏదో ప్రాపగాండా చేస్తుంది అనేది కేసీఆర్ గారి వాదన అనుకుంటా నిన్న ఎమ్మెల్యేలతో మాట్లాడారు. శ్రీనివాస్ అన్న, మీరు కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, పత్రికలనే తిరిగేయండి నిన్న మొన్న. వారు కలిసిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక్కరైనా వాళ్ళ గురించి పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు చూపించండి. అదొక క్రమశిక్షణగా ఒక ముఖ్యమంత్రిని వచ్చి కలుస్తుండ్రు, వెళ్తుండ్రు, లక్షలాది మంది ప్రజల మాదిరిగా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తుండ్రు, వెళ్ళిపోతుండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా కామెంట్ చేసిండ్రా? దాన్ని ఏమైనా ఎక్కడన్నా పూర్తిగా ప్రౌడ్గా ఫీల్ అయినరా? అది బాధ్యత అండి. అది రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ, ఆయన పాటించిన క్రమశిక్షణ కూడా అదే, దాంట్లో ఎటువంటి తిరుగు ఉండదు. అంటే గత 10 ఏళ్లుగా ఎవరైనా ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేనో నాయకుడో ముఖ్యమంత్రిని కలిస్తే అది పార్టీ ఫిరాయింపుగానే మీడియా చూసింది, సోషల్ మీడియా చూసింది, జనం చూశారు. కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ రకమైన క్యాంపెయిన్ నడుస్తుంది. చూడాలి మరి ఇది ఎట్టించి ఎట్టి టర్న్ అవుతుంది. పచ్చకామెరలోలాగా అయింది అది, కానీ అట్లా కాదు. రైట్, బాలాజీ గారు ఏంటి, సరే ఇప్పుడు ఈ ఫిరాయింపులు ఇవన్నీ జరిగినప్పుడు మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రిపరేషన్, అలాగే 2 హామీలను కూడా అక్కడ మరొకసారి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏంటి, ఎట్లా చూస్తున్నారు? పార్లమెంట్ ఎన్నికలకు ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. హామీలు అమలు, అవి కాట్లేవు ఈ కాట్లేవు అని మీరు అప్పుడే మొదలుపెట్టారు. దానికి కొంచెం కౌంటర్ కూడా ఇచ్చే ప్రయత్నం అక్కడ చేస్తారనుకుంటా. గతంలో దళిత గిరిజన దండోరా బ్రహ్మాండంగా నిర్వహించడం ద్వారా ఒక వాతావరణాన్ని కాంగ్రెస్లో క్రియేట్ చేయగలిగారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి కూడా సేమ్ ప్లేస్లో ఒక భారీ బహిరంగ సభకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఇప్పుడు ప్రభుత్వం అధికారానికి వచ్చి 60 రోజులు కావస్తా ఉంది. వీరైతే ఇంకా 40 రోజులలో వీళ్ళు 100 రోజులు పూర్తి అవుతా ఉన్నవి. 100 రోజులలో వీరు 6 గ్యారంటీలు చేస్తామన్నారు. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాలు 2 హామీలు మాత్రమే అమలు పరచడం కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి ఆటో రంగంలో ఉన్నటువంటి 6,50,000 మంది కార్మికులు రోడ్ల పడి వాళ్ళు ఎంత వేదనకు గురైతా ఉన్నారో మనం ఇలా 50 రోజులుగా చూస్తా ఉన్నాం. అదే క్రమంలో 2వ అంశం చెప్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ పేరుతో 10 లక్షలు ఇస్తామన్నారు. అన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు చెల్తామన్నారు. నిన్ననే మాకు భువనగిరి పార్లమెంట్ పరిధిలో బొమ్మల రామారావు సంబంధించినటువంటి ఈశ్వర్ అనే వ్యక్తి, వాళ్ళ అమ్మ పేరు మల్లమ్మ, సైనిక్పూర్లో పులోమి హాస్పిటల్లో మీరు ఏమన్నారు, రేషన్ కార్డు ఉంటే సరిపోద్ది, అన్ని ఆరోగ్యశ్రీలకు అదే ఆధారం అని చెప్పినారు. వాళ్ళకి రేషన్ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే కనీసం అలో చేయని పరిస్థితి. సెక్రటరీ గొప్పగా చెప్తున్న హర్షవర్ధన్ రెడ్డి గారు, నేను ఆ ఈశ్వర్నే సెక్రటరీ దగ్గర పంపించినాను. అసలు సెక్రటరీ దగ్గరికి పోవాలన్నా, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి పోవాలన్నా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోవాలన్నా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇలా ప్రజల్లో ఉంది. ఎక్కడ పోతే ఆరోగ్యశ్రీ వస్తుంది? వారానికి 2 రోజుల పాటు ప్రజావాణి నిర్వహిస్తున్నారు కదా శ్రీనివాస్ గారు. ప్రజావాణి అంటే ఆరోగ్యశ్రీ మనిషి హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రజావాణి కోసం 2 రోజుల కోసం ఎదురు చూస్తారా? నేను ఏమంటుంటే శ్రీనివాస్ గారు, ఆరోగ్యశ్రీకి ప్రత్యేకమైన ఇప్పుడు ఏమైనా రూల్స్ మార్చారా బాలాజీ గారు? గతంలో ఉన్న రూల్సే కంటిన్యూ అవుతున్నట్టుంది కదా, దాన్ని కేవలం 5 నుంచి 10 లక్షలకు పెంచారు, అంతేగాని రూల్స్ ఏం చేంజ్ చేసినట్టు లేరు కదా. శ్రీనివాస్ గారు, గతంలో యాక్సెప్ట్ చేశారా? రేషన్ కార్డు చూపిస్తే అన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీని యాక్సెప్ట్ చేశారా కేసీఆర్ గారు? ముఖ్యమంత్రి గారేమో పెద్ద ప్రకటన చేశాడు, రేషన్ కార్డు ఉంటే సరిపోద్ది, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా. కాదు, అట్లా చెప్పలేదు ఆయన, మీరు వేరే అర్థం చేసుకుంటున్నారు. రేషన్ కార్డు అవసరం లేదు ఆరోగ్యశ్రీకి అని చెప్పారు ఆయన. ఆరోగ్యశ్రీ పొందడం కోసం రేషన్ కార్డు అవసరం లేదు, ఆ నిబంధనను సడలించండి, వీలైతే చూడండి అని అధికారులను ఆదేశించారు. అంతేగాని రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన ఆరోగ్యశ్రీ కార్డు ఉండడం కాదు. రేషన్ కార్డుతో పాటుగా ఆరోగ్యశ్రీ కార్డు అయినా ఏం లేదు, రేషన్ కార్డు అయినా లేదు, ఆధార్ కార్డు చూపించినా సరిపోదని చెప్పినారు. అటువంటి పరిస్థితి లేదు. బొమ్మల రామారావు నుంచి చెప్తున్నా, మల్లమ్మ హాస్పిటల్ నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. సమస్య చెప్పారు మీరు, ఓకే, కానీ నాకు ఆ నిబంధనలకు సంబంధించి హర్షవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చుంటే కనీసం పేషెంట్ ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి, ఆరోగ్యశ్రీ ఎక్కడ తీసుకోవాలో తెలియని పరిస్థితి. ప్రగతి భవన్ లో నీకు డిప్యూటీ సీఎం ఉంటాడు తప్ప ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన చెప్తా, ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారు మంచి తీపిగా చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటాడో తెలుసా ప్రజలకు? అసలు సెక్రటరియట్ లో ఉంటున్నాడు? అసలు
కలుస్తామని మా రైట్. ముఖ్యమంత్రి గారిని నాకు అబద్ధాలు తెలిసి వేశారు బాలరాజు కదా. గారు ఆయన ఎవరు సెక్రటేరియట్లోనే కలుస్తున్నారు, ఎవరు ఉంటున్నారు. కలుస్తున్నారు మీరు అని. ఈ మరి ఎక్కడ ముఖ్యమంత్రి మిస్ అవుతున్నారో 60 తెలియదు రోజుల్లో కానీ ఎంతమంది ప్రజలు కలిసిందో లిస్ట్ చెప్పండి మీరు. ఓకే. ఒక్క రోజు కలిశాడు, తర్వాత కలిసిండా, ఇప్పుడు కలిసిండా ప్రజల్ని? ఈ ముఖ్యమంత్రి కనపడుతున్నా? అసలు కనపడలేదని పోస్టులు కనపడుతున్నాయి. నేను ఏమంటున్నానంటే గొప్పలు చెప్పుకోవడం అనేది మీకు గొప్ప కావచ్చు, కేసీఆర్ గారిని బదనాం చేయడం మీకు గొప్ప కావచ్చు. ఎంత ఎమ్మెల్యేలు కలుస్తా ఉన్నారు, కలిసినప్పుడు దాన్ని లీకులు ఇచ్చింది ఎవరు? మీరు కాదా లీకులు ఇచ్చింది? లీక్ దాన్ని మీరు లీక్ అఫీషియలే కదా ఆయన లీకులు కలిసింది. ఇచ్చింది ఎవరు? అదే కాంగ్రెస్ పార్టీ రహస్యంగా కదా. కలవడం కాదు కదా బాలరాజు గారు లీక్ అదండి, ఇవ్వడానికి. ఎమ్మెల్యేలు కలుస్తారు, మీరంటారు కలవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అంటున్నారు. మరి లీకులు ఇచ్చింది ఎవరు? పత్రిక రైట్ అండి బాలాజీ గారు వెయిట్ హర్షవర్ధన్ రెడ్డి గారు చాలా హార్ష్ కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ రేవంత్ రెడ్డి అసలు కనపడట్లేదు మాకు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఏ చెట్టును అడిగినా ఏ పుట్టను అడిగినా రేవంత్ రెడ్డి ఏడు అంటే సెక్రటరియట్ అని చెప్తారు. నేను కూడా వండర్ అవుతున్నా రేవంత్ రెడ్డి గారి ఒక ఓపికకు. ఎందుకంటే 10:30కు సెక్రటరియట్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా అఫీషియల్, కానీ ఉదయం 9 గంటలకు కూడా సెక్రటరియట్లో కూర్చుంటున్నటువంటి ప్రప్రథమ ముఖ్యమంత్రి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారు ఒక్కరే. రాత్రి 8, 9, 10 గంటల వరకు కూడా కూర్చుంటున్నట్టు. మొన్న రోజు 11 దాటిందట. అదే నేనున్న ఆ రోజు 10:45కు ఆయన కాన్వాయ్ బయటికి రెడీ చేసుకుంటే కూడా 11:30 వరకు గడిపిండు. అంటే మధ్యన ఒక ముఖ్యమంత్రిగా ఏమైనా మొన్న బాపు ఘాట్కి వెళ్ళి వచ్చిండు, మొన్న గాంధీ భవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఈసీ మీటింగ్ ఉంటే అరగంట పోయి మళ్ళీ వచ్చిండు. అంటే ఒక స్కూల్ పిల్లగానిలాగా కాకుండా ఒక స్కూల్ టీచర్గా ఎంత స్ట్రిక్ట్గా ఇక సెక్రటరియట్లో ఉంటుండో. మరి మా సోదరులు బాలరాజు గారు, మీరు ఇంకేమైనా ఆరోపించండి, ఎస్ ఇలా 13 గ్యారంటీలో 6 గ్యారంటీలో అమలు కావట్లేదు, జాప్యం అవుతుందంటే నేను స్వీకరిస్తా, దానికి నేను సమాధానం చెప్పుకోగలుగుతా. కానీ ముఖ్యమంత్రి సెక్రటరీకి రావట్లేదు, ఎవరిని కలవట్లేదు అంటే ఇక ఇంతకన్నా ఇది ఉండదు. సామాన్యులను కలవట్లేదు హర్షవర్ధన్ రెడ్డి గారు, సామాన్యులని కలవట్లేదు. సరే మీరు అన్నట్టు లీడర్స్ని, విఐపీస్ని, లేకపోతే రకరకాల పారిశ్రామికవేత్తలని, ప్రముఖుల్ని ఆయన కలుస్తున్నారు, కానీ సామాన్యులకు సమయం ఇవ్వట్లేదు అనేది బాలాజీ గారి మాట కావచ్చేమో. నేనేమంటున్నా శ్రీనివాస్ గారు, మా టీపీసీసీ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఒక 36 మంది ఉంటారు. మా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్స్ అంతా కలిసి 150 మంది ఉంటారు. మా 150 మందికి మీరు ఫోన్లు చేసి అడగండి. మాకు తరచుగా దర్శనం ఇస్తలేడు, కానీ మేము పంపించినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో మేము రెఫరల్గా పెడుతున్నాం. ఆ రేవంత్ రెడ్డి గారు పిఎల్ అయినటువంటి అయోధ్య రెడ్డికో, లేకపోతే అజిత్ రెడ్డికో, లేకపోతే జైపాల్కో, అన్న వీళ్ళు బాధితులే, వీళ్ళు సీఎం గారిని కలుస్తారంటే ఇమ్మీడియట్గా ఆ యొక్క బాధితులను కలుస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎస్ పారిశ్రామికవేత్తలను కలవాలండి. మరి పారిశ్రామికవేత్తలకు ఉన్న కష్టాలు, ఎందుకంటే ఒక పారిశ్రామికవేత్త వచ్చిందంటే అక్కడ మన ఉపాధి పొందుతున్న ఉద్యోగులు ఉంటారు, ఉత్పాదకత ఉంటుంది, ప్రొడక్టివిటీ, ఇంపోర్టు, ఎక్స్పోర్టు, దానివల్ల మనకు లాభం ఇవన్నీ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారో చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్తున్నారు కదా క్లియర్ గా సెక్రటేరియట్ లో ఎక్కడ ఉంటున్నారు? సెక్రటేరియట్ లో దొరకలేడు, ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం ఉంటుండు, అక్కడికి రావట్లేడు. ఆ ముఖ్యమంత్రి కలవట్లేదు దుష్ప్రచారం చేసి అప్పుడు. ఇప్పుడు ప్రజాభవన్ వస్తలేడు, 60 రోజులే ప్రజలు స్వీకరించేటువంటి దరఖాస్తు స్వీకరిస్తలేడు. ఇవన్నీ చెప్పాలిగా. మన హర్షవర్ధన్ చాలా ఉద్యమకారుడు, ఆయన ఎమ్మెల్సీ అయితే చాలా ఆనందపడేవాడిని. ఆయన ఎందుకంటే టీచర్ వృత్తిలో పనిచేసి అతను రిటైర్డ్ కాకుంటేనే బీఆర్ఎస్ తీసుకొని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన మహానాయకుడు ఆయన హర్షవర్ధన్ రెడ్డి గారు. మీరు చెప్పే మాటలు ఏదైతుందో హర్షవర్ధన్ అన్న, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్ ను మార్చినారు, సంతోషం. ఆ ప్రజాభవన్ లో ఎన్ని రోజులు దరఖాస్తులు తీసుకున్నాడు, ఎన్ని రోజులు ప్రజలకు కలిసినాడు, మీరే అబండాలు వేసినారు, ఈ ముఖ్యమంత్రి ఎన్ని కలిసినాడు? బాలాజీ గారు వెయిట్ ఇటువంటి అడుగు నేను చెప్తా, ఇటువంటి అడుగు కానీ సీఎం సెక్రటరీకి రావట్లేదంటే అది చాలా తప్పు. ఇది అడుగు చెప్తారు. ఎస్ మేము ప్రజా దర్బారు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారే వరుసగా 3 రోజులుండి దాన్ని తీసుకోవడం జరిగింది. వారికి ఉన్నటువంటి షెడ్యూల్లో వచ్చే 4-5 వేల మంది మొత్తం దరఖాస్తులు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి గారికి ఆల్మోస్ట్ ఒక 6-7 గంటలు 10 గంటలు పడుతుంది. సో వారు ఏం చేసిందంటే సబ్స్టిట్యూట్గా డిప్యూటీ సీఎం గారిని లేదా సీతక్క గారిని, కన్సర్న్డ్ మినిస్టర్స్ను కూడా డ్యూటీలు వేస్తున్నాడు అక్కడ. అంటే ఈ రోజు మీరు పలానా వాళ్ళు అక్కడ అందుబాటులో ఉండండి, కన్సర్న్డ్ సెక్రటరీస్ను కూడా. అట్ ద సేమ్ టైం ఏమైంది శ్రీనివాస్ గారు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్ గౌరవ డిప్యూటీ సీఎంకు, అదేవిధంగా మన సీతక్క గారికి కూడా అక్కడే కేటాయించడం జరిగింది. ఆ టైంలో ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళడం బాగుండదు కాబట్టి ఆయన అదే సమయాన్ని సెక్రటరియట్లో ఎంచుకున్నాడు. సెక్రటరియట్లో కూడా సుమారు రోజుకు సరాసరి 4,000 నుంచి 4,200 మంది సెక్రటరియట్కి వచ్చి కన్సర్న్డ్ మినిస్టర్స్, ప్రతిదీ ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇవాళ టీచర్ యూనియన్, నేను ఎక్కడ చెప్పుకోవాలి? విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి చెప్పుకోవాలి, విద్యామంత్రి ఉంటే విద్యామంత్రికి చెప్పుకోవాలి. దాన్ని నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. అట్లా ఏమైందంటే సెక్రటరియట్లో
పాలన మొత్తం కూడా విభజించబడి ఏ ఛాంబర్లో చూసినా మీరు శ్రీనివాస్ గారు ఒక్కసారి మా బాలరాజు యాదవ్ సోదరు నా ఎంబడి రమ్మని ఒక కెమెరా తీసుకొని మొత్తం రికార్డు చేసుకుంటాం. ఆయన్నే అబ్బురపోతాడు, ఏందన్నా ఈ జనం ఇంత ఇసుకేసే రాళ్ళంత మంది ఉన్నారు, ఏమో మా పరిపాలనలో సెక్రటరీలో ఎవరు కనబడకుండా పోలీసులు గవర్నమెంట్ తప్ప అనే పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి మీరు అనండి, నేను ఆహ్వానిస్తా, జవాబు చెప్తా. స్కీమ్లు అమలు కావడం లేదు. ఎస్, ఇంతకుముందు రైతు బంధు గురించి మాట్లాడిండ్రు. రైతు బంధు గురించి ఏం చెప్పిండ్రు? ఫిబ్రవరి 3rd వీక్ వరకు ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 3 ఎకరాల వాళ్ళు అయిపోయినరు. ఈ మొత్తం కూడా కంటిన్యూ చేస్తాం మనం. ఇంకో పరిస్థితి ఏంది శ్రీనివాస్ గారు అంటే, వైన్ షాప్ల టెండర్ల పైసలు కూడా 3 నెలల కిందనే గుంజుకొని పోయినటువంటి ప్రభుత్వం ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి. అదేవిధంగా అనేక రకాలుగా ఆర్థిక పరిస్థితి పూర్తిగా తుడిచిపెట్టుకోపోయిన వైరంలో ఇవాళ మేము కొంతగా కోలుకొని ప్రజలకు మేలు చేస్తా ఉన్నాం. హర్షవర్ధన్ గారు, ఈ రోజు అనౌన్స్మెంట్ ఉంటుందా? 2 హామీలు ఏదో చెప్తారు ఖచ్చితంగా అనేది ప్రచారం అయితే ఉంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల సంబంధించి కానీ నిన్నేదో కొంత రేవంత్ రెడ్డి గారు చర్చ కూడా చేసినట్టున్నారు. ఈ రోజు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి, కొంత అగ్రెసివ్ వెళ్లాల్సిన అవసరం కాంగ్రెస్ కూడా ఉంది కదా. డెఫినెట్లీ శ్రీనివాస్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమనంటే ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన మొట్టమొదటి మీటింగ్ ఇంద్రవల్లిలో, ఆ రోజు అక్కడ ఇంద్రవల్లి సభ సక్సెస్ కావడమే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డటువంటి సభ. ఇవాళ కూడా వారు ఇంద్రవల్లి సభకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమరుల యొక్క స్మారక స్మృతిని ప్రారంభిస్తూ 2 ప్రభుత్వ పథకాలను మళ్ళీ ప్రజలకు ఈరోజు అందించబోతా ఉన్నారు. నిన్న మా వేం నరేందర్ రెడ్డి గారును, మా సీతక్క గారును, అనేక మంది ఆఫీషియల్స్ నిన్న మార్నింగ్ నుంచి అక్కడ తిష్ట వేసి మొత్తంగా ప్రజలకు ఉపయోగపడే ఈ స్కీమ్స్ ఏవైతే అనౌన్స్మెంట్ ఉందో వాటి గురించి ఎక్సైజ్ చేసి లాంచింగ్ చేయబోతా ఉన్నారు. మేము ఇవాళ 54th డే, నాకు తెలిసి ఇవాళ 55th డే, 55వ రోజు మేము అధికారంలోకి వచ్చి 4 గ్యారంటీలను అమలుపరుస్తూ గ్యారంటీలుగా లేని అనేక అంశాలను కూడా మేము ఇలా ప్రజల్లోకి తీసుకుపోతున్నాం శ్రీనివాస్ గారు. అట్ ద సేమ్ టైం 1వ తారీఖు నాడు జీతాలు. నిన్న చూడండి, బాలరాజు యాదవ్ గారు ఏ జిల్లా కన్నా ఫోన్ చేసి ఎంప్లాయీస్ టీచర్స్ అడగమండి, నిన్న సాలరీస్ వచ్చేసినాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంతో ట్విట్టర్ లో కూడా పెట్టినట్టున్నారు. నేనేమంటారు శ్రీనివాస్ గారు, 31st రోజే నేను సెక్రటరీలో ఉన్నా, ముఖ్యమంత్రి గారు, నేను రామకృష్ణారావు అధికారి పేరు కూడా చెప్తా ఉన్నా, 3 గంటలు రామకృష్ణారావు గారు సీఎం దగ్గర కూర్చున్నారు. డెఫినెట్లీ రేపు 11 గంటలకు శాలరీస్ పడాలన్నాడు. నిన్న 11 నుంచి టిక్కు అనుకుంటూ సాలరీస్ పడ్డాయి. అంటే ఎక్కడ కూడా నిస్తేజంగా లేరు, పనిలో మాత్రమే ఉన్నాడు. పనిలో ఏమైనా టెక్నికాలిటీస్, లీగాలిటీస్ హర్షవర్ధన్ అన్నకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం. 6.5 లక్షల మంది ఆటో కార్మికులు ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఇంద్రవల్లిలో మీరు ఇంద్రవల్లి ఇవాళ నివాళులు అర్పిస్తున్నటువంటి వారెవరో స్పష్టంగా ప్రజలకు తెలుసు. ఇంద్రవల్లి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సంతకులే మీరు పోయి హారతులు పడతా ఉన్నారు. కాల్చింది మీరు కాదా నాయన? ఇంద్రవల్లిలో సభ పెడతామని మాట్లాడుతా ఉన్నారు. మేము ఇంద్రవల్లి సభ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇందిరమ్మ ఇళ్ల పైన మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వండి, 2500 మహిళల సపోర్ట్ ప్రైస్ ఇవ్వండి. అదే విధంగా రైతు రుణమాఫీ చేయండి, రైతు భరోసా నిధులు అందరికీ విడుదల చేయండి, నిరుద్యోగ వృత్తిని ఇవ్వండి. అదే విధంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను అమలు చేయండి అని చెప్పేసి బిగ్ టీ ద్వారా డిమాండ్ చేస్తారు. బాలరాజు గారు, చూద్దాం ఈ రోజు ఏ రకమైన చెప్పండి ఒక మాట చెప్పండి. ఒక్కటే మాట, ఆటో గురించి చెప్పిండు కదా, నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్పెషల్ ఇన్వైటీ మెంబర్ను. ఆటో డ్రైవర్ల కోసం మేము పెట్టింది ఏంటంటే, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తూ ఎవ్రీ 6 months ఒకసారి రెన్యువల్ ను ఫ్రీగా చేయిస్తూ, అలా ట్యాక్సీలో కూడా 50% రిబేట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అమలు చేయడానికి ఏదైనా ప్రయత్నం జరుగుతుందేమో చూద్దాం. తొందరగా చేస్తే మీకు కూడా కొంత మేలు జరిగే అవకాశం ఉంది. హర్షవర్ధన్ రెడ్డి గారు కొంత ఆందోళన అయితే ఉన్నారు వాళ్ళు. రైట్ బాలరాజు గారు, రైట్ హర్షవర్ధన్ రెడ్డి గారు. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఎలాంటి హామీలు అమలు చేయబోతున్నారు, వేటిని ప్రకటించబోతున్నారు, దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది. కొంత ఉత్కంఠ కూడా ఉంది, ఎందుకంటే 100 రోజుల్లోపు ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. చాలామంది వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఎలాంటి స్కీములు అనౌన్స్ చేయబోతున్నారు, ఎప్పటి నుంచి అవి అమల్లోకి రాబోతున్నాయి, ఇవి ఇంట్రెస్టింగ్ పాయింట్స్. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బిగ్ టీవీ.